చెప్పాలి నేను? ఏం చెప్పనీకి ఏం లేదు. మనం రిజర్వ్డ్గా ఉంటాం. మనం ఇట్లా లేకిడి చేష్టలు లేవు. మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ సఫిషియెంట్గా పెడతాం. భోజనం పెట్టడం అంటే సఫిషియెంట్గా అందరిలాగా ఉరకలే మనం. టైంకి పోయినాం, టైంకి వచ్చినాం. ఎక్కడ కూర్చున్నాం ఆడ నుంచి వెళ్ళేసి వచ్చినాం. ఎవరు వస్తువులు ముట్టుడు కానీ ఎవరి మీద మాట్లాడుడు కానీ అట్లాంటివి ఏం లేవు. డిగ్నిఫైడ్గా ఉన్నామంటే డిగ్నిఫైడ్గా మెయింటైన్ చేస్తాం అంతే. అందరిలాగా ఎవరేం పెడతారో తిందాము, వాళ్ళ దగ్గర పూటలు కట్టుకుందాము అట్లాంటి లెక్కలు ఏం లేవు. మంచిగా ఖర్చు పెడతాం, మంచిగా ఉంటాం. ఏ విషయంలోనైనా అంతే. మంచిగా తింటాము, మంచిగా పెడతాం. మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ ప్రేయర్ మీటింగ్స్ పెడితే కూడా భోజనాలు ఏదైనా కానీ సాది సాలకుండా ఉండనే ఉండదు. ఎప్పుడైనా కానీ అంత సఫిషియెంట్గా అన్ని విధాలుగా ఎవరైనా పిలిస్తే కూడా మన నుండి తర్వాత కానీ అందరికీ సఫిషియెంట్గా ఇచ్చి పంపించేసి అయ్యో మాకు మిగలలేదు అట్లా ఇట్లా ఏముండవు. మిగిలిన అప్పటి నుంచి డాడీ ఉన్నప్పటి నుంచి కూడా మిగలకుండా ఒక్కోసారి మనం వండుకొని తినే సమయంకు వస్తుండే తాత వస్తుండే, రత్తయ్య, డాడీ వాళ్ళ పెద్దనైనా, మళ్ళీ వాళ్ళ పెద్దమ్మ చిన్నమ్మ వస్తుండ్రి. చిన్నమ్మ చేకూరి సుకని ఆంటి ముఖం వచ్చింది పైన. నా మీదకే అనుకో ఎవరికి రాదు. ఎవరి కాదు చిలుకూరి సుకని ఎవరికి రారు. పాల ప్యాకెట్ ఉందా ఒకటి, మిల్క్ ప్యాకెట్. ఇంకా చెప్పు మరి. ఏం చెప్పాలి? మనం మంచిగానే ఉంటాం. మనం ఇది ఏడుస్తూ ఉంటాం, మనం ఇది వెనకాలని చెప్పుకుంటుంటారు. మొన్న అక్కడ ఇంకెదురుగా వాడు జితేంద్ర వాడు ఆర్టీసీ ఆర్టీసీ నీకు ఏం రాకుండా అంటే నేను ఎందుకు ఆర్టీసీ, నేను డిప్యూటీ కలెక్టర్ రిటైర్డ్, నాకు 80,000 పెన్షన్ వస్తుందన్న. అమ్మా 80,000 పెన్షన్ అమ్మా. ఒకటి ఏంటంటే లిసన్, ఏం చెప్తావు అంటే ఎదేదో ప్రాంప్టింగ్ చేస్తున్నారు ఇర్రెలవెంట్గా. ఇంకొకటి ఏంటంటే ఆడు మాది కూడా ఉన్నాడు చూడు, అమ్మమ్మ అన్నది చూడు, దాన్ని మాదిగా దాన్ని నీళ్ళు కూడా తాగం మనం అని దాని కొడుకు వాయిస్ వస్తుండే. ఇప్పుడు అదే మెథడిస్ట్ అని ఇళ్ళ నుంచి ఇళ్ళని వల్చర్ కదా దానమ్మ, అదే అని వీళ్ళు వాటిని. దాని అమ్మ వల్చర్ కదా, రాబందు, అది మన చుట్టం కాదే కదా మాదిగోలు. ఏదైనా పాయింట్ చెప్తావా అంటే ఇది ఇర్రెలవెంట్గా అన్నీ. All that I say is pray to Lord in Jesus' name. Amen. Amen.